హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు కథలు చలనచిత్రాల్లో మనం చూడబోతున్నాం 2017లో నెట్‌ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన 'డార్క్' సిరీస్. ఐఎండీబీలో 8.7, రోటెన్ టొమాటోస్‌లో 95% రేటింగ్ ఉండే ఈ షో సస్పెన్స్, థ్రిల్లర్, డ్రామా, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, క్రైమ్, సూపర్ న్యాచురల్ లాంటి ఎలిమెంట్స్‌తో చూసేటప్పుడు ఎపిసోడ్ టు ఎపిసోడ్, సీజన్ టు సీజన్ మనల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చునేలా చేస్తుంది. కాజాలిటీ, రెట్రో కాజాలిటీ లాంటి థియరీస్‌పై ఆధారపడి టైమ్ ట్రావెలింగ్, టైమ్ లూప్స్, బూట్‌స్ట్రాప్ పారాడాక్సెస్‌తో ముందుకు వెళ్ళే ఈ షోలో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఈవెంట్స్ సైమల్టేనియస్‌గా డిఫరెంట్ టైమ్స్‌లో జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఈ షోని క్రోనలాజికల్ ఆర్డర్‌లో టైమ్ లైన్‌లో చూడడం కష్టం కాబట్టి, సీజన్స్‌లో ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈస్‌గా రీక్యాప్ చేద్దాం. అలాగే ఈ డార్క్ ప్రపంచాల్లో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళ మోటివేషన్స్, వాళ్ళ డిజైర్స్ అండ్ బిహేవియర్స్, ఇంకా అక్కడ జరిగే ఈవెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి లాంటి విషయాలని ఇన్ డెప్త్‌గా వేరే వీడియోలో చూద్దాం. అలాగే ఎంసీయూ టైమ్‌లైన్ స్టోరీని పూర్తిగా ఎంజాయ్ చేయాలని మనందరం ఎదురు చూస్తున్నాం. కానీ 'ఇన్ఫినిటీ వార్' అండ్ 'ఎండ్ గేమ్' అనేవి ఎంసీయూ టైమ్‌లైన్‌లో మేజర్ ఈవెంట్సే కాకుండా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని తారాస్థాయికి తీసుకువెళ్తాయి. కాబట్టి వాటిని ఒక్కొక్కదాన్ని ఒక్కో ఎపిసోడ్‌లో ఇన్ డీటెయిల్‌గా చూడడానికి ట్రై చేద్దాం. టైమ్‌లైన్‌లో భాగంగా నెక్స్ట్ రావాల్సిన 'ఇన్ఫినిటీ వార్' కొద్ది రోజుల్లోనే రాబోతుంది. ఆలోగా మిస్టీరియస్‌లీ ఇంట్రెస్టింగ్‌గా సాగే ఈ 'డార్క్' సిరీస్ పైలట్ ఎపిసోడ్‌ని కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇంకా స్పాయిలర్ అలర్ట్‌తో 'డార్క్' సిరీస్ పార్ట్ 1ని స్టార్ట్ చేసేద్దాం. అది 2019 జూన్ 21 జర్మనీలోని విండెన్ అనే ఒక చిన్న టౌన్లో మైకెల్ కాన్వాల్డ్ అనే అతను సూసైడ్ చేసుకుంటాడు. అతను చనిపోతూ నవంబర్ 4వ తేదీ రాత్రి 10:13 కంటే ముందు దీనిని ఓపెన్ చేయొద్దు అని ఒక లెటర్ని రాసి చనిపోతాడు. అతని మదర్ ఈనస్, వైఫ్ హ్యానా, కొడుకు జోనస్ తన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగానే 4 నెలలు గడిచిపోతాయి. చనిపోయే ముందు మైకెల్ రాసిన లెటర్ తన మదర్ అయిన ఈనస్ దగ్గర ఉంటుంది. తనకి దానిని ఓపెన్ చేసి చదవాలని ఉన్నప్పటికీ దాని మీద రాసి ఉన్నట్టుగానే నవంబర్ 4th కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండగానే నవంబర్ 4th వస్తుంది. కానీ దానికి దాదాపు 2 వారాల క్రితం 15 ఏళ్ల వయసున్న ఎరిక్ ఓబెన్డార్ఫ్ అనే అతను కనిపించకుండా పోతాడు. చూడడానికి మామూలుగానే ప్రశాంతంగా ఉండే ఆ విండెన్ టౌన్లో దాదాపు 33 సంవత్సరాల క్రితం ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. 1986లో 12 ఏళ్ల వయసున్న మ్యాడ్స్ నీల్సన్ అనే కుర్రాడు కూడా కనిపించకుండా పోతాడు. అతనికి ఏమైందో ఇప్పటి వరకు ఎవరికీ అతని ఆచూకీ కూడా తెలియదు. వాళ్ళ నాన్న చనిపోయి దాదాపు 5 నెలలు కూడా పూర్తి కాకముందే జోనస్ తిరిగి చదువుకోవడానికి స్కూల్కి వెళ్తాడు. కానీ తన ఫ్రెండ్ అయిన బార్టోస్ కి తప్ప ఎవరికీ తెలియని విషయం ఏంటంటే జోనస్ గత 2 నెలలుగా థెరపీలో ఉంటాడు. కానీ తను మాత్రం స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ జోనస్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా గత 2 నెలలు ఫ్రాన్స్లో ఉన్నాడు అని చెప్తాడు. డిప్రెషన్ నుంచి బయటికి వచ్చి ప్రపంచంతో కలవడానికి తన స్కూల్లో అయితే అడుగు పెడతాడు గాని స్కూల్కి తిరిగి వచ్చిన మొదటి రోజే తన మనసు ముక్కలవుతుంది. జోనస్ 2 నెలలుగా కనపడకపోవడంతో తనకి తను గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్న మార్తాకి మధ్య పోయిన సమ్మర్లో జరిగిన దానిని మర్చిపోయి మూవ్ ఆన్ అయింది అన్నట్టుగా మార్తా ఇప్పుడు బార్టోష్తో ఉంటుంది. బార్టోష్ జోనస్తో కనపడకుండా పోయిన ఎరిక్ డ్రగ్స్ ని సప్లై చేస్తూ ఉంటాడని, తను ఆ డ్రగ్స్ ని ఎక్కడ దాచుకున్నాడో తనకు తెలుసని, వాటిని తీసుకోవడానికి ఈ రాత్రికి వెళ్దాం అని చెప్పడంతో బార్టోష్, మార్తా, జోనస్ అలాగే మార్తా బ్రదర్ అయిన మ్యాగ్నస్ కూడా వాళ్ళతో కలవడంతో ఆ నలుగురు అవి ఉండే ప్లేస్ కి ఆ రోజు సాయంత్రం వెళ్దామని అనుకుంటారు. సాయంత్రం అవుతుంది. జోనస్, మార్తా అక్కడికి ముందుగా చేరుకోవడంతో వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మార్తా తను బార్టోష్ తో ఎందుకు ఉందో జోనస్ కి చెప్పబోతూ ఉంటే జోనస్ నువ్వు నాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. మార్తా ఇదంతా నాకు ఇంతకు ముందే జరిగింది అన్నట్టుగా డేజావు ఫీలింగ్ వస్తుంది అని అంటే దానికి జోనస్ ఇది మేట్రిక్స్ లో గ్లిచ్ అయి ఉండొచ్చు అని జోనస్ అంటే అదర్ సైడ్ నుంచి మన కోసం పంపించబడిన మెసేజ్ కూడా అయి ఉండొచ్చు అని మార్తా అంటుంది. ఇంతలో మిగతా వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. మ్యాగ్నస్ అండ్ మార్తాకి తమ్ముడైన మికెల్ ని కూడా మ్యాగ్నస్ అక్కడికి తీసుకువస్తాడు. జోనస్ కి మికెల్ కి వయసులో సంబంధం లేకపోయినప్పటికీ వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కి గుర్తుగా మికెల్ జోనస్ ని అల్టిమేట్ ఫిస్ట్ బంప్ తో గ్రీట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ ఇక్కడ డ్రగ్స్ కోసం సమావేశమైతే వీళ్ళ పేరెంట్స్ కూడా కనపడకుండా పోయిన పిల్లోడి గురించి మాట్లాడుకోవడం కోసం స్కూల్లో సమావేశం అవుతారు. ఎవరికున్న ఒపీనియన్ ని వాళ్ళు చెప్పుకుంటూ మీటింగ్ ఏదోలా సాగుతుంది అనుకునే టైంలో దాన్ని ఇంటరప్ట్ చేస్తూ
75 ఏళ్ల డెమెన్షియా ఉన్న హెల్గే అనే అతను అది మళ్ళీ జరగబోతుంది అంటూ అక్కడికి వస్తాడు. ఈ హెల్గే అనే అతను ఆ టౌన్ లోనే పోలీస్ చీఫ్ అయిన షార్లెట్ కి ఫాదర్ ఇన్ లా. ఇదే టైంలో డ్రగ్స్ ని తీసుకోవడానికి విండెన్ కేవ్ దగ్గరికి వెళ్లిన వాళ్ళు అక్కడ అవి లేకపోవడంతో షాక్ అవుతారు. దానికి కారణం షార్లెట్స్ పెద్ద కూతురు ఫ్రాంచెస్కా. వీళ్ళు స్కూల్లో డ్రగ్స్ గురించి మాట్లాడుకోవడం విని తనే ముందుగా అక్కడికి చేరుకుని వాటిని తీసుకుంటుంది. వీళ్ళు డ్రగ్స్ కోసం ఒకరితో ఒకళ్ళు గొడవ పడుతూ ఉంటే ఆ కేవ్ లో నుంచి పెద్ద శబ్దం అవడంతో అందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతారు. మిక్కెల్ ని తీసుకుని పరిగెడుతున్న జోనస్ కింద పడిపోవడంతో తను లేచి చూసుకునేసరికి మిక్కెల్ కనపడకుండా పోతాడు. కంగారు పడుతూ చుట్టూ చూస్తున్న జోనస్ కి డార్క్ సబ్స్టెన్స్ తో కవర్ అయి ఉన్న తన ఫాదర్ కనపడడంతో హడలిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. ఎవరికి వారుగా పారిపోయిన వాళ్ళందరూ ఒక చోటకి చేరేసరికి వాళ్లతో మిక్కెల్ లేడు అని రియలైజ్ అవుతారు. కనపడకుండా పోయిన మిక్కెల్ ని వెతకడానికి వేట మొదలవుతుంది. మిక్కెల్, మార్తా, మ్యాగ్నస్ వాళ్ళ ఫాదర్ అయిన ఉల్రిక్ అదే విండెన్ టౌన్ లో పోలీస్ గా పనిచేస్తూ ఉంటాడు. తన కొడుకైన మిక్కెల్ తప్పిపోయాడు అని తెలియడంతో అది జరిగిన విండెన్ కేవ్ దగ్గర నుంచి వెతకడం మొదలు పెడతాడు. ఇదంతా జరుగుతున్నది నవంబర్ 4వ తేదీ. అప్పటికే రాత్రి 10:13 అవ్వడంతో ఈ మూమెంట్ కోసమే దాదాపు 5 నెలలుగా ఎదురు చూస్తున్న మైకెల్ మదర్ అయిన ఈనస్ తన కొడుకు చనిపోయే ముందు రాసిన లెటర్ ని ఓపెన్ చేస్తుంది. అప్పటి వరకు మైకెల్ కి తప్ప తన కొడుకైన జోనస్ తో సహా ఎవ్వరికీ తెలియని ఒక నిజాన్ని ఆ లెటర్లో రాసి ఉండడంతో ఈనస్ కూడా ఇప్పుడు ఆ నిజాన్ని తెలుసుకుంటుంది. ఆ రోజు రాత్రంతా మికెల్ కోసం వెతికిన ఎవ్వరికీ కూడా మికెల్ కనపడడు. కానీ తర్వాత రోజు ఉదయం ఫారెస్ట్ లో ఒక చిన్న పిల్లోడి శవం దొరుకుతుంది. కంగారు పడుతూ అక్కడికి చేరుకున్న ఉల్రిక్ అది తన కొడుకుది కాదు అని తెలుసుకుంటాడు. వీళ్ళందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆ చనిపోయిన చిన్న పిల్లోడు వేసుకున్న బట్టలు 1980s లో ఉండే జనాలు వేసుకున్నట్టుగా ఉండడం, అలాగే తనతో పాటు అప్పట్లో వాళ్ళు మ్యూజిక్ వినడానికి ఉపయోగించుకునే వాక్మెన్ కూడా దొరుకుతుంది. అక్కడున్న వాళ్ళందరూ తప్పిపోయిన మిక్కిల్ కోసం వెతుకుతూ ఉంటే అదే సమయానికి ఆ టౌన్ లోకి అనుమానాస్పదంగా ఉండే ఒక వ్యక్తి వస్తాడు. ఇప్పుడు విండెన్ అంతా తప్పిపోయిన మికెల్ గురించి ఆలోచిస్తూ ఉంటే దాదాపు 2 వారాల క్రితం తప్పిపోయిన ఎరిక్ ఇప్పుడు ఒక గదిలో తనని టార్చర్ చేయడానికి క్రియేట్ చేయబడిందా అన్నట్టు ఉండే ఒక ఎలక్ట్రిక్ చైర్ లో కట్టేయబడి ఉంటాడు. అక్కడున్న వ్యక్తి తన మెడలో ఒక కాయిన్ ని వేసి ఎరిక్ కళ్ళు కవర్ అయ్యేలా ఆ చైర్కి ఉన్న మెటల్ ప్లేట్స్ ని తన మీద కవర్ చేసి మెషిన్ ని యాక్టివేట్ చేస్తాడు. మికెల్ డిసపియర్ అవడం, అదే టైంలో చనిపోయిన వాళ్ళ నాన్నకి సంబంధించిన విజన్ తనకి కనపడడంతో ఏం జరుగుతుందో అర్థం కాని జోనస్ వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకున్న ఇంట్లో నేల మీద పడుకుని సీలింగ్ వైపు చూస్తుంటే డిటాచ్ అయ్యున్న ఒక వుడెన్ బోర్డ్ కనపడడంతో దాన్ని తొలగించిన జోనస్ కి ఒక మ్యాప్ దొరుకుతుంది. అది వాళ్ళ విండెన్ కేవ్ కి సంబంధించిన మ్యాప్. దాని మీద క్రాసింగ్ ఎక్కడుంది అని రాయబడి ఉంటుంది. అదే రోజు సాయంత్రం తన మదర్ తో జోనస్ తను వాళ్ళ ఫాదర్ ని మిస్ అవుతుందా అని అడిగితే దానికి హేనా మైకెల్ ఎప్పుడూ పూర్తిగా తనకి అర్థం కాలేదని, ఇప్పుడైతే ఇంతకు ముందు తను ఒకడు ఉండేవాడు అని మాత్రమే తనకి గుర్తుంది అని చెప్తుంది. జోనస్ కి తెలియని విషయం ఏంటంటే తన మదర్ అయిన హేనా ఇంతకు ముందు తన గర్ల్ ఫ్రెండ్ అనుకున్న మార్తా ఫాదర్ అయిన ఉల్రిక్ తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లో ఉంటుంది. ఉల్రిక్ వైఫ్ క్యాథరీనా, తనే జోనస్ స్కూల్ ప్రిన్సిపల్. తర్వాత రోజు బయటికి వెళ్తున్న జోనస్ తో హేనా తను కావాలనుకుంటే స్కూల్ కి వెళ్ళనవసరం లేదని, వాళ్ళిద్దరూ కలిసి టైం స్పెండ్ చేయొచ్చని చెప్తుంది. కానీ జోనస్ మాత్రం తనకి దొరికిన మ్యాప్ తో ఆ వెండెన్ కేవ్స్ ని వెతకడానికి వెళ్తాడు. మిక్కెల్ డిసపియరెన్స్ తో తన ఫాదర్ అయిన ఉల్రిక్ రిలెంట్లెస్ గా సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు వెండెన్ కేవ్స్ లో న్యూక్లియర్ ప్లాంట్ కి కనెక్ట్ అయి ఉండే వెల్డ్ చేసి షట్ డౌన్ చేయబడిన ఒక మెటల్ డోర్ కనపడుతుంది. దాంతో తను ఆ డోర్ ని ఓపెన్ చేసి ఆ న్యూక్లియర్ ప్లాంట్ లోకి తన కొడుకు వెళ్లాడేమో అని వెతకడానికి హెల్ప్ చేయమని ఆ న్యూక్లియర్ ప్లాంట్ ని రన్ చేసే అలెగ్జాండర్ టీడ్మెన్ ని అడుగుతాడు. వారెంట్ లేకుండా ఎవరిని లోపలికి రానివ్వను అని అలెగ్జాండర్ చెప్పడంతో ఇంక చేసేది లేక ఉల్రిక్ వెనుతిరుగుతాడు. ఉల్రిక్ క్యాథరీనా మిగిలిన ఇద్దరు పిల్లలైన మార్తా అండ్ మ్యాగ్నస్ మిగిలిన ఎవరితో కలవకుండా వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకుంటారు. తప్పిపోయిన తన కొడుకైన మికెల్ కోసం తన భర్త ఉల్రిక్ రిలెంట్లెస్ గా వెతుకుతున్నాడు అని క్యాథరీనా ఉల్రిక్ ని కంఫర్ట్ చేసినప్పటికీ ఉల్రిక్ తనతో ఏదో చెప్పకుండా దాస్తున్నాడు అనే అనుమానం క్యాథరీనాకి వస్తుంది. కానీ తన భర్తకి హేనాకి మధ్య ఎఫైర్ ఉన్న విషయం క్యాథరీనాకి ఇంకా తెలియదు. వెండెన్ పోలీస్ చీఫ్ ఆఫీసర్ అయిన షార్లెట్ డాప్లర్ మాత్రం తన పద్ధతిలో తాను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. తప్పిపోయిన మికెల్ అండ్ ఎరిక్ గురించి ఇంకా క్లూస్ ఏమీ దొరకనప్పటికీ
మికెల్ తప్పిపోయిన తర్వాత రోజు దొరికిన ఆ పిల్లాడి శవాన్ని ఎగ్జామిన్ చేయించిన షార్లెట్ కి తన ఐస్ పూర్తిగా బర్న్ అయ్యాయని, అలాగే తన ఇయర్ కెనాల్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి అని తెలుస్తుంది. మికెల్ తప్పిపోయిన తర్వాత ఆ టౌన్ లోకి వచ్చిన మిస్టీరియస్ మ్యాన్ వెండెన్ హోటల్లో అద్దెకి దిగుతాడు. ఆ హోటల్ ని రన్ చేస్తుంది అలెగ్జాండర్ టైడ్మెన్ భార్య అయిన రెజీనా టైడ్మెన్. ఆ మిస్టీరియస్ మ్యాన్ తనకి అనుమానాస్పదంగా తోచినప్పటికీ అప్పటికే తన బిజినెస్ సరిగ్గా సాగక బ్యాంకు వాళ్ళకి మోర్టగేజ్ కట్టడానికి ఇబ్బంది పడుతున్న రెజీనా ఆ మిస్టీరియస్ మ్యాన్ ని తన హోటల్లో చెక్ ఇన్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ హోటల్లో రెంట్ కి దిగిన తను ఏదో పజిల్ ని సాల్వ్ చేస్తున్నాను అన్నట్టుగా ఆ రూమ్ వాల్ నిండా ఫొటోస్, మ్యాప్స్, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ తో నింపేస్తాడు. మికెల్ డిసపియరెన్స్ గురించి ఒక న్యూస్ పేపర్ లో వచ్చిన హెడ్ లైన్ లో వేర్ ఈజ్ మికెల్ అని ఉంటే దాంట్లో వేర్ ని స్ట్రైక్అవుట్ చేసి వెన్ ఈజ్ మికెల్ అని రాస్తాడు ఆ మిస్టీరియస్ మ్యాన్. సరిగ్గా అప్పుడే 33 సంవత్సరాల క్రితం అదే టౌన్ లోని వెండన్ కేవ్స్ లో నుంచి మికెల్ బయటికి వస్తాడు. 2019 నవంబర్ 4వ తేదీ రాత్రి తనకి తెలియకుండానే టైం ట్రావెల్ చేసిన మికెల్ తన అంకులైన మ్యాట్స్ నీల్సన్ తప్పిపోయిన 1986 కి చేరతాడు. కేవ్ లో నుంచి బయటికి వచ్చిన మికెల్ తన ఇంటికి వెళ్తే అక్కడ అప్పటి వరకు తను చూడని ఒక కుర్రోడు ఎదురవుతాడు. తనే మికెల్ ఫాదర్ అయిన యంగ్ ఉల్రిక్. లోపలికి వెళ్లిన మికెల్ ని తన గ్రాండ్ మదర్ అయిన జానా తప్పిపోయిన తన కొడుకైన మ్యాట్స్ గురించి వివరాలేమైనా తెలిసేమోనని ఇబ్బంది పెట్టడంతో కంగారు పడిన మికెల్ తను అనుకున్నట్టుగా తన వాళ్ళెవరూ తన ఇంట్లో లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తన మదర్ ఆ స్కూల్లో ప్రిన్సిపల్ కాబట్టి తనని అక్కడ కలుసుకోవచ్చేమోనని స్కూల్ కి వెళ్తాడు. కానీ మికెల్ కి అక్కడ కూడా కన్ఫ్యూజనే మిగులుతుంది. మికెల్ కి క్యాథరీనా అయితే కనపడుతుంది కానీ తను అప్పటికి ఒక స్టూడెంట్ గా ఉన్న బుల్లి అవడంతో తను కన్ఫ్యూజ్డ్ గా ఉన్న మికెల్ తో హార్ష్ గా బిహేవ్ చేయడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లిన మికెల్ ని రెజీనా గ్రాండ్ ఫాదర్, క్లాడియా ఫాదర్ అయిన ఈగన్ టైడ్మ్యాన్ హాస్పిటల్ కి పంపించడంతో అక్కడ తనకి అదే హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తున్న కైండ్ పర్సన్ అయిన ఈనస్ కాన్వాల్డ్ పరిచయం అవుతుంది. మ్యాట్స్ నీల్సన్ డిసపియరెన్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఫెయిల్ అవుతున్న ఈగన్ టైడ్మ్యాన్ కి ఇంకో పజిల్ ఎదురవుతుంది. మిస్టీరియస్ బాయ్ గా ఆ టౌన్ లో మికెల్ అప్పీర్ అయిన అదే రోజు 33 గొర్రెలు సడన్ గా చనిపోతాయి. 2019 లో శవంగా తేలిన ఆ చిన్నపిల్లాడి ఇయర్ కెనాల్స్ ఎలా డిస్ట్రాయ్ అయ్యాయో ఈ గొర్రెలకు కూడా అదే జరుగుతుంది. ఇలాంటి సంఘటనలే ఆ టౌన్ లో అప్పటి నుంచి తరచుగా జరుగుతూనే ఉంటాయి. చనిపోయిన ఆ గొర్రెల గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లిన ఈగన్ టైడ్మ్యాన్ కి అదే రోజు రాత్రి ఉన్నట్టుండి అకస్మాత్తుగా చనిపోయిన పక్షులు గుంపుగా గాల్లో నుంచి పడ్డం తనకి కనిపిస్తుంది. రెజీనా మదర్, ఈగన్ కూతురైన క్లాడియా అదే 1986 లో ఆ టౌన్ లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి మొదటి ఫీమేల్ డైరెక్టర్ గా ప్రమోట్ అవుతుంది. డైరెక్టర్ గా మొదటి రోజు ఆ ప్లాంట్ కి వెళ్తున్న క్లాడియాకి ఒక అతను ఎదురుపడతాడు. అతనే హెల్గే. 2019లో డిమెన్షియాతో సఫర్ అవుతున్న షార్లెట్ ఫాదర్ ఇన్ లా అయిన హెల్గే 1986 లో అదే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో క్లీనర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ప్లాంట్ లోకి వెళ్తున్న క్లాడియాని కంగ్రాచులేట్ చేసిన హెల్గే తనకి ఒక బుక్ ని ప్రెజెంట్ చేస్తాడు. డైరెక్టర్ గా తన పనులు చేపట్టిన క్లాడియా ఆ ప్లాంట్ ఫైనాన్స్ అకౌంట్స్ లో ఒక పెద్ద బొక్కని కనుక్కుంటుంది. దానిని క్లారిఫై చేసుకోవడానికి ఆ ప్లాంట్ కి ప్రీవియస్ డైరెక్టర్ గా ఉన్న హెల్గే ఫాదర్ అయిన బర్న్డ్ డాప్లర్ ని కలుస్తుంది. క్లాడియాని బాగా అడ్మైర్ చేసే ఆ డాప్లర్ ఆ టౌన్ మంచి కోసమే అన్నట్టు తను అప్పటి వరకు కవర్ చేసిన నిజాన్ని తనకి చెప్తాడు. బర్న్డ్ తనతో చెప్పినట్టుగానే అడవిలో నుంచి కేవ్ లోకి దిగిన క్లాడియాకి ఆ కేవ్స్ లోపల స్టాక్ గా ఏర్పరిచిన ప్లాంట్ కి సంబంధించిన న్యూక్లియర్ వేస్ట్ ఉన్న బ్యారల్స్ కనపడతాయి. కొంతకాలం తర్వాత ఈ బ్యారల్స్ ని లాక్ చేస్తూ వీటి చుట్టూ ఒక మెటల్ డోర్ క్రియేట్ చేయబడి వెల్డ్ చేయబడుతుంది. అదే డోర్ ని 2019లో తప్పిపోయిన తన కొడుకైన మికెల్ గురించి వెతుకుతున్న ఉల్రిక్ కనుక్కుంటాడు. న్యూక్లియర్ ప్లాంట్ కి డైరెక్టర్ గా తన మొదటి రోజే ప్లాంట్ గురించి తను ఎదురు చూడని ఒక నిజాన్ని తెలుసుకున్న క్లాడియా హెల్గే తనకు ఆ రోజు పొద్దున ఇచ్చిన ప్రెజెంట్ ని ఓపెన్ చేస్తుంది. అది హెచ్జి టాన్ హౌస్ అనే అతను రాసిన జర్నీ త్రూ టైమ్ అనే ఒక బుక్. ఇదే బుక్ 2019లో రెజీనా హోటల్లోకి దిగిన మిస్టీరియస్ మ్యాన్ దగ్గర కూడా ఉంటుంది. 2019లో మికెల్ డిసప్పేర్ అయిన 2 రోజుల తర్వాత తన ఫాదర్ కి సంబంధించిన మ్యాప్ తో విండెన్ కేవ్స్ లో మళ్లీ వెతకడానికి జోనస్ వెళ్తాడు. కానీ మొదటిసారి లాగానే అప్పుడు కూడా తనకు అక్కడ ఏమీ కనపడకపోవడంతో తిరిగి వచ్చేసిన జోనస్ కి తన సైకిల్ పైన ఒక రెడ్ స్ట్రాప్ దొరుకుతుంది. జోనస్ కి తెలియకపోయినప్పటికీ దానిని అక్కడ ఉంచింది ఆ టౌన్ లోకి వచ్చిన మిస్టీరియస్ మ్యాన్. ఆ తర్వాత రోజు ఎరిక్ ఒబండాఫ్ ఫోన్ రింగ్ అవడంతో తన డ్రగ్స్ ని ఫోన్ ని తన హ్యాండ్ ఓవర్ లో ఉంచుకున్న బార్టోష్ దాన్ని ఆన్సర్ చేస్తాడు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి తనని తాను నోవా అని పరిచయం చేసుకుంటాడు.
తరువాత తన దగ్గరికి వచ్చిన జోనస్తో బార్టోష్ మార్తా తన కాల్స్ ఆన్సర్ చేయట్లేదని, తనని చూసి చాలా రోజులైందని చెప్తాడు. తను మాట్లాడాలనుకున్నప్పుడు తనే వస్తుందిలే అని జోనస్ అన్నప్పటికీ మార్తా జోనస్ ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అన్న విషయం జోనస్ బార్టోష్ తో చెప్పడు. బార్టోష్ ఎరిక్ కి డ్రగ్స్ సప్లై చేస్తుంది ఎవరో తనకు తెలుసని, తనని ఆ రోజు సాయంత్రం తను కలవబోతున్నాడని, తనతో పాటు జోనస్ ని కూడా రమ్మని అడుగుతాడు. జోనస్ దానికి సరే అని అంటాడు. వాళ్ళ నాన్నకి సంబంధించిన జ్ఞాపకాలు తన మదిలో మెదులుతూనే ఉండడంతో జోనస్ వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్లి కూర్చుంటే అప్పుడే తన దగ్గరికి ఆ మిస్టీరియస్ మ్యాన్ వస్తాడు. నేను నీకు తెలుసా అని జోనస్ అడిగితే, లేదు, కానీ నాకు నీ ఫాదర్ తెలుసు అని చెప్తూ, జీవితం అనేది కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి లాంటిది. దాని నుంచి బయటకొద్దాం అనుకునే వాళ్ళందరూ దాని మధ్యలోకి చేరతారు. చావు అనేది మనకి అర్థం కానిది. అర్థం కాని దాని గురించి ఆవేదన చెందకూడదు. ఆ రోజు వచ్చేంత వరకు నువ్వు నీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకున్నావా లేదా అని మాత్రమే నువ్వు ఆలోచించాలి అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు అతనెవరు, ఎందుకొచ్చాడు, ఏం చెప్పాడో అర్థం కాని జోనస్ నోవాని కలవడానికి తనతో రమ్మని అడిగిన బార్టోష్ తో వెళ్లకుండా ఆ రోజు సాయంత్రం మార్తా పర్ఫామ్ చేస్తున్న ప్లేని చూడ్డానికి స్కూల్ కు వెళ్తాడు. గ్రీక్ మిథాలజీకి సంబంధించిన లెబర్నెత్ అనే యాక్ట్ లో ఆరియాడ్నే అనే రోల్ ని ప్లే చేస్తున్న మార్తా ఇంతకు ముందు జోనస్ తో ఆ మిస్టీరియస్ మ్యాన్ దేని గురించి అయితే చెప్పాడో ఇంచుమించు అలాంటి అర్థమే వచ్చే ఆ ప్లేకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ ని చెప్తుంది. ఆ ప్లే అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో మార్తాని కలిసిన జోనస్ తను బార్టోస్ చెప్పినట్టుగా ఫ్రాన్స్ లో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో లేడని, వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి థెరపీలో ఉన్నాడు అన్న నిజాన్ని చెప్పేస్తాడు. అలాగే బార్టోష్ ని కాకుండా మార్తా తననెందుకు కాంటాక్ట్ చేస్తుంది అని జోనస్ అడిగితే మార్తా దానికి సమాధానంగా జోనస్ ని కిస్ చేస్తుంది. రెజీనా హోటల్లో నుంచి చెక్అవుట్ చేస్తున్న ఆ మిస్టీరియస్ మ్యాన్ తను వెళ్ళిపోయేటప్పుడు జోనస్ కి అందేలా చూడమని రెజీనాకి ఒక ప్యాకేజ్ నిస్తాడు. రెజీనా దానిని జోనస్ ఇంటికి పంపించడంతో మార్తాని కలిసి ఇంటికి తిరిగి వచ్చిన జోనస్ దానిని ఓపెన్ చేస్తాడు. దాంట్లో తను అప్పటి వరకు చూడని ఆర్బ్ లో ఉండే ఒక లైట్, రేడియేషన్ లెవెల్ ని మెజర్ చేయడానికి ఉపయోగపడే గైగర్ కౌంటర్, అలాగే నవంబర్ 4 రాత్రి 10:13 వరకు దీనిని ఓపెన్ చేయొద్దు అని రాయబడిన ఒక ఎన్వలప్ కూడా ఉంటుంది. కొన్ని రోజుల క్రితం చనిపోవడానికి ముందు మైకెల్ రాసిన ఏ లెటర్ నైతే ఈనస్ చదివిందో అదే లెటర్ ని ఇప్పుడు జోనస్ చదువుతాడు. అది తన ఫాదర్ అయిన మైకెల్ చనిపోవడానికి ముందు జోనస్ కోసం రాసిన గుడ్ బై లెటర్. దాంట్లో, డియర్ జోనస్, నువ్వు ఈ లెటర్ ని చదివే సమయానికి ఏదీ మార్చలేని విధంగా అంతా జరిగిపోయి ఉంటుంది. ఇదంతా ఎందుకు జరిగిందో నేను నీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అనుకున్నప్పటికీ ఇప్పటి వరకు జరిగినదంతా ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయి ఉందో నువ్వు తెలుసుకున్న తర్వాత నా నిర్ణయాన్ని నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. నిజం నిప్పు లాంటిది. నువ్వు దానిని అణచడానికి ప్రయత్నించొచ్చు, కానీ సరైన సమయంలో అది బయటికి తెలియజేయబడుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న వింతల్లో మనకి సగం కూడా పూర్తిగా తెలియదు. మనం నిశీది సంచారులం. ఇది నా నిజం. 2019 నవంబర్ 4 నేను టైం ట్రావెల్ చేసి 1986లోకి వెళ్ళాను. ఫ్యూచర్ నుంచి వచ్చిన ఆ పిల్లోడు అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉండిపోయిన ఆ పిల్లోడు కొంతకాలం తర్వాత మికెల్ నుంచి మైకెల్ గా మారాడు. తను ఏ కాలానికి చెందినవాడో తనకి ఎప్పటికీ తెలియదు. నువ్వు ఇది చదివే సమయానికి నేను నీతో ఉండను. నన్ను నువ్వు క్షమిస్తావని ఆశిస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ అని రాయబడి మికెల్/మైకెల్ అని సైన్ చేయబడి ఉంటుంది. జోనస్ కేవ్స్ ని వెతకడానికి వెళ్లిన రెండవసారి డాప్లర్ ఫ్యామిలీకి కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి. షార్లెట్ తన టౌన్ లో పెరుగుతున్న యాక్టివ్ కేసెస్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూనే తన ఫ్యామిలీ ఇష్యూస్ తో కూడా డీల్ చేయాల్సి వస్తుంది. షార్లెట్ కి తన భర్త అయిన పీటర్ కి మధ్య కొంతకాలంగా దూరం పెరుగుతూ ఉంటుంది. అలాగే తన పెద్ద కూతురు ఫ్రాంచెస్కా తన చెల్లెలైన ఎలిజబెత్ చిన్నప్పటి నుంచే డెఫ్ అయి ఉండటం, అలాగే చిన్నపిల్ల అయి ఉండడం వలన వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుని తన వస్తువుల్ని దొంగతనం చేస్తూ ఉంటుంది అని ఎలిజబెత్ తో గొడవ పడుతూ ఉంటుంది. ఎలిజబెత్ ని స్కూల్లో దింపడానికి వెళ్తున్న షార్లెట్ దారి మధ్యలో ఉన్న ట్రాఫిక్ కెమెరాలో ఉండే మెమరీ కార్డ్ ని తీసుకుంటుంది. స్కూల్లో తనని డ్రాప్ చేసిన తన మదర్ ని కిస్ చేసిన తర్వాత ఎలిజబెత్ తన బాయ్ ఫ్రెండ్ అయిన యాసిన్ దగ్గరికి వెళ్తుంది. ఆ టౌన్ లో శవంగా దొరికిన పిల్లాడి షూస్ మీద రెడ్ సాయిల్ ఉండటం, అది తను దొరికిన ప్లేస్ లో లేకపోవడంతో ఆ రెడ్ సాయిల్ క్రైమ్ సీన్ నుంచి వచ్చి ఉండాలి అని షార్లెట్ అనుకుంటుంది. తను తీసుకున్న మెమరీ కార్డ్ ని చెక్ చేసిన షార్లెట్ కి దాంట్లో మికెల్ డిసపియర్ అయిన టైంలో తన భర్త అయిన పీటర్ కార్ మాత్రమే ఆ వైపుగా వెళ్ళినట్టుగా కనపడుతుంది. దాంతో పీటర్ వాళ్ళ ఫ్యామిలీ క్యాబిన్ దగ్గరికి వెళ్లిన షార్లెట్ కి రెడ్ సాయిల్ కనపడడంతో
పీటర్ తనకేదో చెప్పకుండా దాస్తున్నాడు అన్న అనుమానం బలపడుతుంది. తన ఇన్వెస్టిగేషన్ లో తను బిజీగా ఉండడంతో ఎలిజబెత్ ని స్కూల్లో నుంచి పిక్ చేసుకోమని పీటర్ కి చెప్తుంది షార్లెట్. స్కూల్ కి వెళ్లిన పీటర్ ఎలిజబెత్ అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయింది అని తెలుసుకుంటాడు. చిన్నపిల్లల మీద క్రైమ్స్ పెరిగిపోతున్న ఆ టౌన్ లో ఇప్పుడు వాళ్ళ కూతురు కూడా కనపడట్లేదు అని పీటర్ అండ్ షార్లెట్ కంగారు పడినప్పటికీ కొన్ని గంటల తరువాత ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి తిరిగి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు అని షార్లెట్ అడిగితే మీరెవరూ రాకపోవడంతో ఇంకా వెయిట్ చేసే ఓపిక లేక ఇంటికి తిరిగి రావడానికి బయలుదేరానని, కానీ దారిలో నోవా అనే ఒక వ్యక్తి పరిచయం అయి ఇంతకు ముందు ఇది నీకు చెందింది అని ఒక పాకెట్ వాచ్ ని ఇచ్చాడని చెప్తుంది. దానిని షార్లెట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఫర్ షార్లెట్ అని రాసి ఉంటుంది. డిమెన్షియాతో హాస్పిటల్లో ఉన్న హెల్గే నేను తనని ఆపాలి అని అంటే ఎవరిని ఆపాలనుకుంటున్నావు అని నర్స్ అడుగుతుంది. నోవాని అని అంటాడు హెల్గే. తరువాత రోజు ఎలిజబెత్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్న యాసిన్ దగ్గరికి నోవా చేత పంపించబడ్డాను అని ఒక వ్యక్తి రావడంతో ఆ టౌన్ లో మిస్ అవుతున్న బాయ్స్ లిస్ట్ లో యాసిన్ కూడా చేరతాడు. ఈ కేయోస్ మధ్యలో షార్లెట్ డాటర్ అయిన ఫ్రాంచెస్కా ఉల్రిక్ సన్ అయిన మ్యాగ్నస్ రిలేషన్షిప్ లోకి అడుగు పెడతారు. వీళ్ల మధ్య కాకుండా 33 సంవత్సరాల క్రితం ఉల్రిక్ అండ్ కేథరినా మధ్య కూడా ప్రేమ పొంతలు తొక్కుతుంది. కానీ ఉల్రిక్ మీద పొసెసివ్ గా ఉన్న హేనా ఉల్రిక్ కేథరినాని సెక్షువల్ గా అసాల్ట్ చేశాడు అని పోలీస్ కి మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈగన్ టైడ్మ్యాన్ ఉల్రిక్ ని అరెస్ట్ చేస్తాడు. కానీ కేథరీనా అదంతా అబద్ధం అని చెప్పడంతో ఉల్రిక్ బయటికి వస్తాడు. 1986 లోనే కాకుండా 2019లో కూడా ఉల్రిక్ కి హేనా వలన మళ్లీ ట్రబుల్ ఎదురవుతుంది. మిక్కిల్ డిసప్పియర్ అయిన తరువాత తన కొడుకుని వెతుకుతూ తన ఫ్యామిలీ ఇష్యూస్ తో బిజీగా ఉన్న ఉల్రిక్ ని కలవడానికి హేనా తన ఇంటికి వస్తుంది. దాంతో ఉల్రిక్ తనతో ఏదో చెప్పకుండా దాస్తున్నాడు అని కేథరీనాకు తన మీద ఉన్న అనుమానం ఇంకా బలపడుతుంది. తనని కలవడానికి ఇంకా ప్రయత్నించొద్దు అని హేనాకి చెప్పి స్టేషన్ కి తిరిగి వచ్చిన ఉల్రిక్ షార్లెట్ తో మాట్లాడుతూ 33 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన బ్రదర్ ని వెతకడంలో ఫెయిల్ అయిన ఈగన్ టైడ్మెన్ లా కాకుండా ఒక కాంపిటెంట్ పోలీస్ ఆఫీసర్ లా అవ్వాలని తను ఈ ఉద్యోగంలో చేరాడని, కానీ చివరికి తను ఈగన్ లాగానే మిగిలిపోయేలా ఉన్నాను అని చెప్తూ బాధపడతాడు. ఇదిలా ఉంటే 1986 లో ఉల్రిక్ కేథరీనాకి దగ్గరవుతూ ఉంటే హేనా మిక్కెల్ కి దగ్గరవుతూ ఉంటుంది. హాస్పిటల్లోనే రికవర్ అవుతున్న మిక్కెల్ దగ్గరికి సెయింట్ క్రిస్టోఫర్ చర్చ్ లో ప్రీస్ట్ గా ఉన్న ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరే నోవా. నోవా మిక్కిల్ తో మాట్లాడుతూ గాడ్ తనతో ఒక ముఖ్యమైన పని చేయించాలనుకుంటున్నాడు అని చెప్తాడు. నోవా 1986 లో మిక్కెల్ ని కలవడమే కాకుండా 33 సంవత్సరాల తర్వాత 2019లో బార్టోజ్ ని కూడా కలుస్తాడు. ఎరిక్ డ్రగ్ డీలర్ గా బార్టోజ్ ని కలవడానికి వచ్చిన నోవా దానికంటే ముఖ్యమైన పని కోసం బార్టోజ్ ని రిక్రూట్ చేసుకుంటాడు. 33 సంవత్సరాల క్రితం మికిల్ ని కలిసినప్పుడు నోవా ఎలా ఉన్నాడో బార్టోజ్ ని కలిసినప్పుడు కూడా అలానే ఉంటాడు. ఇంక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. వీలైనంత త్వరలో నెక్స్ట్ పార్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.